నేనైతే మీ ముందుకి ఇంకో రెసిపీతో వచ్చాను. అదేంటిదంటే జల్జిగండి చిక్కుడుగాయలు ఇత్తనాలు చిక్కుడుగాయలు తెలిసే ఉండిద్ది. గోడు చిక్కుడుగాయలు అయితే కాదు, ఇత్తనాలు ఉండే చిక్కుడుగాయలతో నేను రైస్ చేయబోతున్నాను. చూడండి. ఉల్లిపాయలు తీసుకున్నానండి, పచ్చిమిర్చి, ఇవేమో నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఎంతవరకే చేసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. రైస్ చేసేద్దాం. చిక్కుడుగాయలతో రైసు, అది కూడా ఇత్తనాలుగా ఉన్న చిక్కుడుగాయలు. టేబుల్ స్పూన్ నూనె వేసేద్దామండి. సారీ అండి, నెయ్యి వేసుకుందాం. మీకు నూనె అని చెప్పాను. ఉల్లిపాయలు వేసాను నేనైతే ఉల్లిపాయలు వేసానండి. పచ్చిమిర్చి, అయితే ఇలా తిప్పుకుందాం. చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సైలెంట్గా చూస్తున్నారండి. రెస్పాన్స్ ఇవ్వట్లే. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారే మేము. నేనైతే తాలింపు గింజలు తీసుకున్నానండి. దీంట్లో వేసేద్దాం మనం. రైస్లో బాగుండిద్ది. కొంచెం నూనె వేసుకున్నామండి. కొంచెం జీరా తీసుకున్నాం. కొంచెం ఇంగువ వేసుకుంటున్నాం. ఇంకా ఉడికించానండి. కొన్ని చిక్కుడుగాయలు తీసుకోవాలి మనం. చిక్కుడుగాయలతో రైస్ అన్నమాట. అది కూడా ఇత్తనాలు ఉన్న చిక్కుడుగాయలతో బెంగాలీ స్టైల్ అన్నమాట. మనం కొంచెం రైస్లో కదా కొంచెం కారం వేసుకున్నానండి. కొంచెం చాలు, ఎక్కువ వేయొద్దు మీరు. పసుపు అండి, పసుపు వేసేసుకున్నాను. తిప్పుకోవాలి అడుగంటకుండా ఇటు తిప్పుకోవాలి. ఈ కాంటెంట్లోకి రావాలి. ఇలా ఉడికించుకోవాలి. ఇలా రావాలి ఫ్రెండ్స్. ఇలా ఉడికించుకోవాలి మనం. ఆ తర్వాత ఉడికిగా రైస్ వేసేస్తున్నాను. కడుక్కున్నాను ఆల్రెడీ నేను నా రైసు. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకోవాలి మనం ముందు. వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పోసేసుకోవాలి. మనం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఈ రైస్ బెంగాలీ రైస్ అన్నమాట. ఇలా వచ్చింది ఫ్రెండ్స్. మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. బాగుండిద్ది రైసు. చేసి చూడండి. పిల్లల బాస్కెట్లో కూడా బాగుండిద్ది. గౌగవ మనం ఆడాఒడి పడకుండా చేసేయవచ్చు. సాల్ట్ తీసుకున్నాను. ఇలా వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇలా రైస్లో వచ్చేసి కలుపుకుందాం. బాగుండిద్ది రైసు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ 1/2 కిలో బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు చెప్పటం నేను మర్చిపోయాను. 1/2 కిలో బియ్యం, గ్లాసు బియ్యంకి గ్లాసున్నర నీళ్ళు. మీకు తెలిసే ఉండిద్ది కానీ నేను చెప్పలేదు. ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. మనం చిక్కుడుగాయలతో రైస్ చేసేసాం. మనం నిమ్మకాయ వేసేసుకుందాం. బాగుండిద్ది ఈ రైస్. ట్రై చేయండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.